హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే టాప్ 3గా బయటకు వచ్చేసాడు అండ్ నబిల్ ఆఫ్రిది. సో నబిల్ ఆఫ్రిదికి సూట్ కేస్ ఆఫర్ అయితే ఇచ్చారు. సూట్ కేస్ ఆఫరు అండ్ ఎవరు బయటికి తీసుకొచ్చారు, సో ఇవన్నీ క్లియర్గా డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు ఎవరు విన్నర్ అవుతారు అని వెయిట్ చేస్తున్నారు కదా. మోస్ట్లీ మనమైతే 8:30 కల్లా ఒక అప్డేట్ అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా వీళ్ళు విన్నర్ అని చెప్తాను. ఇప్పటివరకు అయితే ఎలాంటి లీక్స్ కానీ ఎలాంటి రచ్చ కానీ నడవలేదు. ఇలాంటి రచ్చలు నడిస్తే ఖచ్చితంగా లీక్ వచ్చినా కూడా చెప్పేయచ్చు. ఎందుకనంటే ఇప్పుడే టాప్ 3గా బయటికి రాబోవడం జరిగింది. అండ్ నబిల్ ఆఫ్రిది, సో నబిల్ ఆఫ్రిది సూట్ కేస్ ఆఫర్ అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇచ్చారంట. సూట్ కేస్ ఆఫర్ చేశారనంట. సూట్ కేస్ ఆఫర్ చేయడమే కాదు, సూట్ కేస్ తీసుకోమని కూడా గట్టిగానే నడిచినాయంట. అయినా కూడా నబిల్ ఈజ్ ద నబిల్. అక్కడ జరిగిందెవరు, అక్కడ ఉన్నదెవరు, నబిల్ కదా. సో మనోడు అయితే చాలా స్టేబుల్గా అండ్ చాలా కూల్గా నాకు సూట్ కేస్ అవసరం లేదు అని గట్టిగా వినిపించాడంట. అంటే విన్నరు అవ్వాలి, ఆయనకంత హోప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ డెసిషన్ తీసుకోలేదేమో నాకు అనిపించింది. బట్ టాప్ 3లో ఖచ్చితంగా సూట్ కేస్ ఆఫర్ అయితే జరిగింది. సూట్ కేస్ ఆఫర్ని రిజెక్ట్ చేసిన నబిలు అండ్ నబిల్ని తీసుకొచ్చింది కూడా. ఈరోజు హౌస్లో జరిగే రచ్చ సినారియో ఇప్పుడు ఆల్రెడీ హౌస్లో నుంచి నబిలు స్టేజ్ మీదకి వచ్చేసాడు. ఇది క్లియర్ అప్డేట్. సో నబిలు స్టేజ్ మీదకి వచ్చాడు. స్టేజ్ మీదకి తీసుకొచ్చింది ఎవరు తెలుసా? సో విడుదల 2 అనే ప్రమోషన్ సినిమా మూవీ హీరో విజయ్ సేతుపతి గారు ఆ నబిల్ ఆఫ్రిదిని స్టేజ్ మీదకి తీసుకురావడం అయితే జరిగింది. నబిల్ ఆఫ్రిది స్టేజ్ మీదకి తీసుకొని వచ్చాడు. అండ్ సూట్ కేస్ కూడా ఒక సిల్వర్ సూట్ కేస్ అనేది పంపించారనంట. ఆ సూట్ కేసులో ఆఫర్ ప్రైజ్ మనీ కూడా చెప్పారు. ఇంత ఉంటుంది దీంట్లో, నువ్వు కావాలంటే తీసుకోవచ్చు, ఎంతైనా ఉండొచ్చు అనే దాని మీద బేస్ చేసుకొని చెప్పినప్పుడు సో నాకు అవసరం లేదు అన్నట్టుగా నబిల్ అయితే చెప్పడం జరిగింది. నబిల్ ఆ సూట్ కేసును అయితే రిజెక్ట్ చేయడం, మన విజయ్ సేతుపతి గారు ఇచ్చిన సూట్ కేసును అయితే మనోడైతే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ సూట్ కేసులో ఎంత మనీ ఉంది ఏంటి అనేది కూడా చెప్పారు అనంట. బట్ మనకు కరెక్ట్ ఫిగర్ అయితే తెలియదు. సో ఇప్పుడు జరుగుతున్నది ఏం జరుగుతుంది అని అంటే, హౌస్లో నాగార్జున గారు టాప్ 2 ఉన్నారు. సో నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు టాప్ 2లో ఉన్నారు. చాలామంది ఏకంగా గౌతమ్ పొజిషనే మారిపోయింది, అరే గౌతమ్ సెకండ్ ప్లేస్లో కూడా లేరా అని చెప్పేసి రచ్చ లేపారనమాట. సో మామూలుగా కాదు, అరే ఏం జరుగుతుందిరా నాయన, నిజంగానే ఒక మెంటల్ ఎక్కిస్తారు అనమాట ఆడియన్స్కి. సో చూసే కామన్ పీపుల్స్కి నా మామూలుగా రచ్చ కాదు. యూట్యూబ్ సోషల్ మీడియా ఓపెన్ చేసినామంటే రచ్చ లేపేస్తున్నారు. సో సిచ్యువేషన్ అయితే నబిల్ ఆఫ్రిది రావడం, సూట్ కేసు రిజెక్ట్ చేయడం అయితే సూపర్ ట్విస్ట్ అనుకోవచ్చు. అండ్ విజయ్ సేతుపతి గారు తీసుకురావడం ఇంకా సూపర్ ట్విస్ట్. ఇప్పుడు హౌస్లో ఉంది ఎవరు, గౌతమ్ కృష్ణ, నిఖిల్ వీళ్ళిద్దరు హౌస్లో ఉన్నారు. నాగార్జున గారు హౌస్లో ఎంటర్ అయ్యారంట. సో నాగార్జున గారు ఎంటర్ అయ్యి ఆ సిచ్యువేషను ఎలాగో విన్నర్స్ గురించి మాట్లాడడం ఇలాంటివన్నీ జరిగి తర్వాత ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ సిచ్యువేషన్ కొంతవరకు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, ఎక్కువ కాదు ఒక 10-15 మినిట్స్ అనేది టైం స్పెండ్ చేసేసి ఆ తర్వాత హౌస్ అంతా చూపించేసి హౌస్ అంతా క్లియర్ చూసుకొని సో వీళ్ళిద్దరిని అయితే గ్రాండ్గా ఆ స్టేజ్ మీదకి తీసుకురావడం అయితే జరుగుతుంది. స్టేజ్ మీదకి రాగానే అంటే హౌస్ లైట్స్ ఆఫ్ చేసేసుకొని డైరెక్ట్గా ఇంకా స్టేజ్ మీదకి రావడం అయితే జరుగుతుంది. సో మనకి ఇంకా హౌస్లోకి ఇంతకు ముందే ఎంటర్ అయ్యాడు నాగార్జున గారు. సో ఓవరాల్గా ఇంకా టైం అయితే పడుతుంది. స్టేజ్ మీదకి వచ్చినాక దాని డెసిషన్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కాబట్టి సో కొంతవరకు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఎవరు విన్నర్ అనేది ఇప్పటికి కూడా ఇంకా లీక్ అయితే ఏమి ఉండదు. సో 8:30 కల్లా మ్యాక్సిమం 8:30 కల్లా ఇంకో క్లారిటీ పిక్చర్ వస్తుంది. సో ఇప్పటికైతే 3rd పొజిషన్ టాప్ 3గా నబిల్ ఆఫ్రిది బయటకు వచ్చేసాడు. ఇది అప్డేట్ అనమాట. సో ఖచ్చితంగా ఎక్కువ ల్యాగ్ చేయొద్దు అనుకొని ఇంకా షో స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 7కి స్టార్ట్ అవుతుంది కాబట్టి వెళ్ళి చూసుకోండి. సో ఖచ్చితంగా ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్